మన ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఏకంగా 7,597 కోట్ల రూపాయలతో తెలంగాణలో నేషనల్ హైవేల విస్తరణకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. మన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన రాష్ట్రం కోసం ఢిల్లీలో నిరంతరం శ్రమించి ప్రధాని నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ఈ భారీ ప్రాజెక్టును మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు. పీఎం గతిశక్తి పరిధిలోకి వచ్చే ఈ ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల పరిధిలో మొత్తం 191 కిలోమీటర్ల మేర రహదారులను 4 లేన్లుగా విస్తరించబోతున్నారు. ఇందులో NH63 ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల సెక్షన్, అలాగే NH 563 జగిత్యాల, కరీంనగర్ సెక్షన్లు ఉన్నాయి. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతుల్లో ఈ పనులు జరగనున్నాయి. तेलंगाना में बहुत इंपॉर्टेंट प्रोजेक्ट लिया गया है. ऊपर सेंट्रल इंडिया में नागपुर से आए, नीचे तेलंगाना की तरफ जब आते हैं मंचेरियल है, वारंगल है, विजयवाड़ा, नीचे आंध्र प्रदेश में आ गए. तेलंगाना के तो आरमोर और नीचे आते हुए हैदराबाद और करीमनगर और वारंगल, ये सारा एरिया, इन सब को कनेक्ट करने वाला सेक्शन है. 3 सेक्शन है इसमें से, आरमोर जगतियाल, जगतियाल मंचेरियल और जगतियाल करीमनगर. वापिस अगर नक्शे पे इसको देखें, आरमूर से जगतियाल, जगतियाल से करीमनगर और इधर आगे मंचेरियल की तरफ. ये जो रेड में दिख रहे हैं आप, देख रहे हैं आप, ये तीनों के तीनों सेक्शंस का आज कैबिनेट में अप्रूवल हुआ है. आरमूर से जगतियाल 2472 करोड़ रुपीस का है इन्वेस्टमेंट इसमें. जगतियाल से मंचेरियल 2731 करोड़ रुपीस का इन्वेस्टमेंट होगा और जगतियाल से करीमनगर 2395 करोड़ रुपीस का इन्वेस्टमेंट होगा. దీనివల్ల ఆర్మూర్ నుంచి మంచిర్యాల పోవాలంటే ఇకపై గంటన్నర టైం ఆదా అవుతుంది. అట్లనే జగిత్యాల నుంచి కరీంనగర్ జర్నీలో 45 నిమిషాల టైం కలిసి వస్తుంది. పట్టణాల్లో ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి, ఇంధనం ఆదా అయి కాలుష్యం తగ్గుతుంది, సరుకు రవాణా సులభతరం కావటంతో మన ప్రాంతంలో వ్యాపారాలు, ఆర్థిక వృద్ధి ఉరకలెత్తుతాయి. తెలంగాణ అభివృద్ధి కోసం ఇంత పెద్ద ప్రాజెక్టును అందించిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారికి, అందుకు కృషి చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.